ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నాయన తండ్రి, పరిశుద్ధుడా తండ్రి, నువ్వు సజీవమైన దేవుడివి తండ్రి. తండ్రి, నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని క్షమించి తండ్రి, నిత్య జీవాన్ని తండ్రి మాకు వారసత్వముగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి తండ్రి మాకు మాదిరి చూపించి మాలో తండ్రి ఆ హోప్ ఉంచాడు తండ్రి, ఆ నిరీక్షణ ఉంచాడు తండ్రి. ఇప్పుడు జీవము గల నీ లేఖనాలు చూస్తుండగా తండ్రి, నాకును ఇక్కడ ఉన్న బిడ్డలకు కావలసిన వాక్యాహారాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా మధ్యలోని సమాధానాన్ని ఉంచండి. నన్ను, ప్రతి బిడ్డను నీ యొక్క నియంత్రణను నడిపించండి. మా మనోనేత్రాలు తెరవండి, మా హృదయాలను తెరవండి. నీ లేఖనాల్లో ఉన్న జీవాన్ని, సత్యాన్ని, బలాన్ని గ్రహించి వాటిని పొందుకుని మేము నీ బిడ్డలుగా సజీవులుగా ఉండులాగా తండ్రి మమ్మల్ని నడిపించమని, ప్రేరేపించమని నీ సమాధానాన్ని మనం అడుగుచున్నాం. శత్రు యొక్క ఆటంకాలన్నిటిని పరిపూర్ణంగా లయపరిచి మమ్మల్ని బలపరిచి నిలవబెట్టమని నడిపించమని ప్రభువు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. వాళ్ళ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో కళ వచ్చింది. నాకు పుట్టితే కళ అది, దర్శనం ఈ భ్రమంలోకి వెళ్ళొద్దు, మళ్ళీ కళ అది. మన చర్చ్లో మంచి పెద్ద పాము పట్టుకున్నారంట. పాము పట్టుకుంటే అది అప్పటి వరకు ఉంది, కానీ ఏం పాము అని పట్టుకున్న అతను ఎవరో తెలియదు, కానీ మన చర్చ్లోనే ఇక్కడే ఉందంట పాము. అది దాన్ని ఫోటోలు తీయటానికి నేను నిలబడ్డానంట. అది ఏంటి ఇలా ఉంది, ఇలా ఉంటే కుదరదు కదా, దాన్ని పట్టుకున్నాము అని అడిగితే దాని తల మీద ఇలా కొట్టేటడికి ఇలా పడగిప్పింది అంట. ఎలా గిప్పింది? పడగిప్పింది. ఆ పడగిప్పిన తర్వాత దాని ఫోటోలు తీసుకుంటున్నాను నేను. అది ఇలా వచ్చింది ఏంటి కళ అనుకున్నాను. ఈ లోపల మా మామయ్య వచ్చి రే టైం అయిపోయింది లేచుకుంటూ రాగానే తమ్ముడు కూడా అతను పొద్దున్నే ఆగాను. రాత్రి నిద్రపోవాలా నేను, ఎందుకంటే మా ఫ్రెండ్ ఏవో సమస్యలు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా టైం అయింది, ఇంకా ఓకే అని లేచిపోయాను. ఏంటో ఇలాగొచ్చింది, ఎందుకంటే పాము వచ్చిందంటే మా అమ్మమ్మ శోధన వచ్చేది రా అని మమ్మల్ని భయపడేది బాగానే. ఇలాగొచ్చింది రా ఏంటి అంటే దాంట్లో పాజిటివ్నెస్ ఏంటో తెలుసా? కళ్ళలో ఆ పావును పట్టుకున్నాం, ఆ పాము మనల్ని నన్ను పట్టుకున్నాం అంటే ఆడించట్లేదు, మేము దాన్ని ఆడిస్తున్నాం. ఏం చేద్దాం? నాకు ఎందుకు వచ్చిందో తెలుసా ఈ కళ. నాకు పావుల్ని ఆటల్ని ఆ వీడియోలు చూడటం నాకు ఇష్టం. నేను ఎప్పుడన్నా పాము పట్టుకోవడానికి ఎప్పుడన్నా ట్రై చేయాలనుకుంటా ఉంటాను. అడవుల్లో తిరుగుతూ ఉంటాను కదా. ఆ రాత్రే తమిళనాడులో ఒక అతను ఉంటాడు, అతని పేరు ఏదో మర్చిపోయాను నేను. తనకు ఒక వేలు కూడా ఉండదు. ఇండియాలో బాగా ఫేమస్. పామును పట్టుకుంటాడు, ఎంత విషకరమైన పామునైనా పట్టుకుంటాడు. ఆడు పట్టుకున్న పాముని చూస్తే అది యూనిక్ కోబ్రా అనమాట. అది కోబ్రా అంటే మీరు ఏమంటారు దాన్ని? త్రాచుపాము అనమాట. దాని గుడ్డ అంటే దాన్ని పడగిప్పిన తర్వాత దాని వెనకాల మానికల్స్ అంటారు. చక్కగా డిజైన్ ఉంది. దాన్ని ఎదరకూడని ఎక్స్ట్రా మచ్చలు ఉన్నాయి, చాలా డిజైన్ బాగుంది అని చెప్తున్నాడు. అని చూస్తా కూర్చున్నాను. దాని తర్వాత ఎక్కువగా కింగ్ కోబ్రాలు పట్టుకుంటారు. ఈ థాయిలాండ్ ఇటువైపు వెళ్ళిపోతే ఇంట్లో పెంచుకుంటారు, పెట్ యానిమల్స్లా పెంచుకుంటారు. చూసారు ఎప్పుడన్నానే? వాడు అలా కింగ్ కోబ్రాలను పెంచుకుని దానికి ఒక టోపీ తయారు చేశాడు, దానికి అలంకరించాడు, అన్నీ వేసి కూడా తిప్పుతూ ఉంటాడు దాన్ని. పెద్ద కింగ్ కోబ్రా. ఇక్కడ మన ఇటువైపు ఫారెస్ట్ ఏరియాస్, ట్రైబల్ ప్లేస్ వాటికి ఏజెన్సీలు అంతా కింగ్ కోబ్రా అని గిరినాగ్ అంటారు. ఆ పాట చెప్పగానే భయపడిపోతారు అందరూ. అర్థమవుతుంది ఎందుకు వచ్చింది? నేను ఈ వీడియో చూశాను, వాళ్ళు పట్టుకోవడం చూశాను కాబట్టి. అందుకే మనం ఏం చూస్తే అదే కలుగుతుంది. ఎందుకనే ఇంకేమి రాదు, భయపడిపోకూడదు. ఇక్కడ ఒకసారి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. అందుకే నేను ఎందుకు చెప్పాను, నాకు ఎందుకు కళ వచ్చింది అంటే నేను ఆ వీడియో చూశాను కాబట్టి నా బ్రెయిన్ అలా ప్రాసెస్ చేసి కళ వచ్చింది. నా బ్రెయిన్ అలా ప్రాసెస్ అవుతూ ఉండి మరి నిద్రపోయినా సరే అది పనిచేస్తుంది కాబట్టి ఆ కళ అలా మేనిఫెస్ట్ అయ్యింది. ఓహో నాకు ఎందుకు వచ్చిందా, అంతేగాని అయ్యో నాకు శోధన వచ్చేస్తుంది అని పొద్దున్నే భయపడిపోయి మళ్ళీ ఉన్న కంపోజర్ పోగొట్టేసుకుని అలా ఉండకూడదు. ఎగ్జామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనం
ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మా జీవితాలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరిశీలించుకోవాలి. దైవక్రమంలో ఉన్నామా? దైవక్రమం నుంచి మనము వైద్యులుగా మాత్రం పరీక్షించుకోవాలి. సేవకులుగా నిజమయంగా సత్యముగా దేవుని వాక్యాన్ని పరిశీలించి దేవుని వాక్య క్రమంలో సంఘాన్ని నడిపించే సేవకులు ఎప్పుడూని సంఘం వారిని అందరినీ దేవుని ఎదుట పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంటారు వాళ్ళ జీవితకాలం అంతా. అందుకు 2 కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూసుకుంటే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్పాడు కొరింథీ సంఘం. మిమ్మల్ని మించి మీరే ఎరగరా. కిందలైన 6వ వచనం తర్వాత చదువుకుందాం. ఎందుకు ఈ మాట పలికాడు? ఎందుకు ఈ వచనము ఈ పత్రికలో రాయబడింది? అసలే కొరింథీ సంఘము అన్న ప్రాంతంలో, ఆ సంఘములో ఎవరెవరు ఉన్నారు ఎప్పుడన్నా ఆలోచించారా? ఆ సంఘంలో మనలాంటి వాళ్ళు ఉన్నారు, యూదులు కానివారు. ఆ సంఘములో విభిన్నమైన స్టేటస్ గలవారు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వారు ఉన్నారు. ఆ సంఘములో ఆ రోజుల్లో బానిసత్వం ఉండేది కాబట్టి బానిసలు ఉన్నారు, స్వతంత్రులు ఉన్నారు. ఆ రోజుల్లో ఆ సంఘంలో యూదులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళందరికీ రాస్తున్నాడు ఇతను, వాళ్ళని విజిట్ చేయబోతున్నాడు మళ్ళీ ఒకసారి. అంటే ఆ సంఘం దగ్గరికి మళ్ళీ వెళ్ళబోతున్నప్పుడు ముందుగానే సంఘస్థులకి పత్రిక రాశాడు, ఈ లెటర్ రాశాడు. ఏమంటున్నాడు ఈ లెటర్లో? మిమ్మల్ని మీరు మీ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి, శోధించుకోవాలి అన్నారు రాశారు. ఎవరు పరీక్షించాలి, ఎవరు శోధించాలి? వాళ్ళే చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే, వీరు అపోస్తలుడైన పౌలు గారి యొక్క అథారిటీని క్వశ్చన్ చేశారు. ఈ సంఘం ఎలా ఉందంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా వేస్తున్నారు. పౌల్ది వేస్తారు, ఇంకోళ్ళు ఎవరో అబద్ధపు అపోస్తలు వచ్చినా వాళ్ళది వేస్తున్నారు. వీళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు. అది కాదు అన్నాడు, అది కుదరదు అన్నాడు. దైవజనుడు కుదరదన్నాడు అంతే. ఎందుకు కుదరదన్నాడు? 11వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఇదే పత్రికలో 1 నుంచి 4 వచనాలు చదువుకుంటే మనకు తెలుస్తుంది అక్కడ ఎందుకు ప్రయాసపడుతున్నాడు దైవజనుడు అన్నది. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా క్రీస్తుకి పవిత్రురాలుగా కన్యకగా మిమ్మల్ని సమర్పించాలని మిమ్మును ప్రదానం చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగి ఉండిపోనేమో అని భయపడుచున్నాను. ఎంత కాన్సన్ట్రేటెడ్ గా ఈ సంఘస్థుల కోసం ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? సంఘాలు నడిపించే వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? మీరు ఏమన్నా చేయండి, మాకు ఇచ్చింది మాకు ఇచ్చేయండి. కానీ దైవజనుడు ఎలా ఉన్నాడు? నా భయం ఏంటో తెలుసా? సాతానుడు మోసం చేసి
క్రీస్తు నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తాడేమో అని భయపడుతున్నాను. మిమ్మల్ని నేను ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నాను తెలుసా? పవిత్రులుగా, పరిశుద్ధులుగా దేవునికి ఎదుట మిమ్మల్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. అందుకు వివేకము కలిగి నేను మాట్లాడుతున్నాను. నన్ను మీరు సహించండి, అర్థం చేసుకోండి అన్నాడు. దైవజనుడు కూడా అర్థం చేసుకోవాలి సంఘం. ఎందుకు అర్థం చేసుకోవాలి? దైవజనుడు ప్రయాస ఏంటో చూడాలి ఎప్పుడూని. దైవజనుడు భ్రమ కలిగిస్తున్నాడా, అరటిపండు ఇస్తున్నాడా, యాపిల్ ఇస్తున్నాడా, లేకపోతే జీవము గల దేవుని వాక్యాన్ని మీకు అందజేస్తున్నాడా అన్నది ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు అర్థమైందా? అపోస్తుడైన పౌలు గారి యొక్క ప్రయాస, వీడు సంఘం కోసం ఇంతగా ప్రయాసపడుతున్నాడు. మాసిదోనియాలో ఉన్నాడు. ఇప్పుడు మాసిదోనియా నుంచి మళ్ళీ కొరింథీకి రావాలి. కొరింథీలో వారిని ఎలాగా కాన్సన్ట్రేటెడ్ గా, శ్రద్ధగా వారిని క్రమపరుస్తూ దేవుని ఎదుట ప్రజెంట్ చేయాలని చూసాడంటే, కొరింథీ వారి దగ్గర నుంచి ఏమి పుచ్చుకోవట్లేదు, కొరింథీ వారి దగ్గర నుంచి ఏమి ఆశించట్లేదు. కానీ ఆయన ఎలాగైనా సరే ఎవరిని ఏం ఆశించకుండా వారిని అందరినీ క్రమపరిచి దేవుని ఎదురుకుండా పెట్టాలని చూస్తున్నాడు. మాసిదోనియా వాళ్ళే ఇది కావలసినవి కొరింథీలో ఉన్న సమయానికి కూడా అందజేస్తున్నారు తప్ప కొరింథీ వారు ఈయన అసలు పట్టించుకోవట్లా. అలా ఉందో చూడండి చర్చ్. అందుకే అడిగాను, మీరు సజీవమైన దేవుని సంఘమా, మృతమైన సంఘమా? అసలు ఆలోచిస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని ఎలాగైనా ప్రేరేపించాలి అని కొంచెం ఖచ్చితమైన పదాలు పలుకుతాను కావాలని. ఎలాగైనా మీరు అర్థం చేసుకొచ్చున్నారా? విశ్వాసాన్ని పరీక్షను, మీరు విశ్వాసం కల్లో ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసుకోమన్నాడు? శోధించుకుని పరీక్షించుకోండి అన్నాడు. ఒకవేళ మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దేవుడిచ్చిన ఆ సమాధానాన్ని, దేవుడిచ్చిన ఆ ఆదరణకర్తను కోల్పోకుండా ఉంటే మీరు ఎలా ఉన్నారో మీకు తెలిసిపోద్ది. మీరు భ్రష్టులు అయిపోయారు అనుకో, దేవుడు ఇచ్చింది పోగొట్టుకున్న వాడినే భ్రష్టుడు అంటాడు. భ్రష్టులు అయిపోయారో లేదో మీకు తెలుస్తుంది అని. గాస్పల్ని, దేవుని సువార్తని చాలా రాంగ్ గా ప్రజెంట్ చేశారు. మీ అప్పులు తీరిపోతాయి, మీ కన్నీరు తుడిచేస్తాడు, మీకు స్వస్థత వచ్చేస్తుంది, మీరు ఆశీర్వదించబడతారు. ఇది కాదు సువార్త ప్రజెంట్ చేసే పద్ధతి. మీరు దైవాన్ని తెలుసుకున్నారా? నిజమైన దైవాన్ని, ఆ దైవాన్ని నమ్మారా? ఆ దైవాన్ని అనుసరించి జీవిస్తున్నారా? ఆ నమ్మిన దైవాన్ని అనుసరించి జీవించడమే దైవ క్రమంలో ఉండటమే విశ్వాసం. ఇప్పుడు అలా ఉన్నారో లేదో శోధించి పరీక్షించి తెలుసుకోమన్నాడు. ఎందుకంటే ఇక్కడ దైవజనుడి యొక్క అపోస్టలిక్ అథారిటీని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళల్లో కొంచెం ఫిలాసఫీ, గ్రీక్ ఫిలాసఫీ ఉండాలి. అందుకు వీళ్ళు అనవసరమైన తర్క ప్రశ్నలు వేస్తున్నారు అనమాట. ఏంటి నువ్వు వాళ్ళు చెప్పింది, ఎందుకు కూర్చున్నారు అలాంటప్పుడు? అది క్వశ్చన్ కదా. ఇక్కడ చూడండి, అందుకే ఏమన్నాడు? 6వ వచనం చదువుకుందాం. మేము నిరీక్షించున్నాను, మీరు భ్రష్టులు కాదని తెలుసుకుంటారని నేను నిరీక్షించుచున్నాను అంటున్నాడు. ఎంత సహనం ఉంది అమ్మాయికి! అసలే ఎలాంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు, రోషం గలవాడు కదా. నిరీక్షిస్తున్నాను, కానీ నేను వచ్చాననుకో నేను చాలా కఠినంగా ఉంటాను, మరి దానికి మాటికి మీరు సిద్ధపడిపోండి అన్నాడు. వస్తే చాలా కఠినంగా ఉంటాను నేను. ఎందుకంటే దైవ క్రమంలో
ఈ కొరింథీ సంఘం వారు లేరు. ఏం లేరు? వారికి శరీరాశుల్లో ఉన్నారు. వారంలో ఏమైపోయింది? అనవసరమైన అహం పెరిగిపోయింది. పరిశుద్ధతను లోకస్తుల కోసము, లోకం కోసం వాళ్ళ పరిశుద్ధతను కూడా వదిలివేసేస్తున్నారు. వాళ్ళలో పరిపూర్ణమైన మారు మనసు లేదు. ఏదో పొందాలి అని ఒక దురుద్దేశంతో వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అసలే చర్చిలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారు, లాస్ సూట్స్ వేసేసుకుంటున్నారు. వాళ్ళు అసలే దైవ క్రమంలో లేరు కాబట్టి అసలు దైవజనుడికి, సంఘ కాపరికి లోపట్ల. అందుకు నేను వచ్చానంటే అంటున్నాడు, ఖచ్చితంగానే ఉంటాను నేను. ఎందుకో తెలుసా? మీ దగ్గర నుంచి నేను ఏం ఆశించలేదు, తీసుకోవాలా. ఇతరుల దగ్గర నుంచి తీసుకుని నేను మీ దగ్గరలో మీకే పెట్టాను కానీ, మీలోనే ఉన్నాను కానీ మీ దగ్గర నుంచి నేనేం ఆశించలా. ఒక ఆశ ఏంటో తెలుసా? మీరు ఎలాగైనా దైవ క్రమంలో ఉండాలన్న ఆశతోనే ఉన్నాను అంటున్నాడు. ఎంత ఆలోచిస్తున్నాడు దైవజనుడు ఇక్కడ వారి కోసం. అందుకే ఇక్కడ ప్రార్థనలు రాస్తాడు ఈ వచనాలు, ఈ అధ్యాయంలో. ఏం చేస్తున్నాడంట? చదవండి మీరు. అంటే దుష్కార్యాలు వచ్చినాయి అన్నమాట వాళ్ళలో. ఏంటి? ఏ కార్యాలు చేస్తున్నారు కొరింథీ సంఘం వారు? దుష్కార్యాలు, దుష్టుని కార్యాలు చేస్తున్నారు వాళ్ళు. అలా ఉండకూడదని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎంతగా ప్రార్థిస్తున్నాడు చూడండి. చేస్తున్నారు మీరు దుష్కార్యాలు, దుష్టుడి కార్యాలు. మీలో స్వార్థం ఉంది, నేను, నా పిల్లోడు, నా కుటుంబం అనుకుంటే సంఘం వారితో కూడా మీరు సఖ్యతగా లేకపోతే సమాధానకరంగా అది దుష్కార్యము, దుష్టుడి కార్యము. నీకు నీ పిల్లోడు, నీ పిల్లలు దేవుడేమో చూసుకోండి. వాళ్ళు నీకు పెద్ద అయిన తర్వాత వాళ్ళు దుష్టుల్లా తయారైతే నువ్వు తట్టుకోలేవు, నువ్వు మార్చుకోలేవు. ఇంకేం ప్రార్థన చేస్తున్నాడు చదవండి. అలాగా మీరు మేలైనదే చేయవలనని. సంఘం అంటే విభిన్నమైన మనుషులు వస్తారు. మీలో చూడండి ఎంత విభిన్నమైన వారు ఉన్నారు. రకరకాల వృత్తుల వారు ఉన్నారు, రకరకాల జాతుల వారు ఉన్నారు. కానీ మనందరినీ రక్షించింది ఒక దేవుడే కాబట్టి ఏక మనసుగా ఆలోచించాలి, సంఘము కోసం ఆలోచించాలి. దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడో అవి అర్థం చేసుకొని దైవ లేఖనాలకి లోబడాలి. అర్థమవుతుందా? ఏంటంటే ఏం ప్రార్థన చేయాలి? మేలైనదే చేయవాలని ప్రార్థన చేస్తున్నాను నేను. దుష్కార్యాలు చేస్తున్నానేమో చేయకుండా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసం అంటున్నాడు. సార్ ఆలోచించండి ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చదవండి. అలాగా మీరు బలవంతులుగా ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఎలా ఉండాలంట? బలహీనులుగా ఉండాలని ఆశించట్లే, ఇక్కడ బలవంతులుగా ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు దైవజనుడు. అంటే సంఘం వారు ఎలా ఉండాలి? మంచి కార్యాలు చేస్తూ ఉండాలి, మేలేని చేస్తూ ఉండాలి, బలవంతులుగా ఉండాలి. అది ఆశ. బలహీనులుగా ఉండకూడదు. సార్ ఆలోచించండి ఏమని ప్రార్థన. అందుకే అడిగారు మీ విశ్వాసాన్ని ఏం చేయమన్నాడు? కరెక్ట్గా ఉందో లేదో శోధించుకోమన్నాడు, టెస్ట్ చేసుకోమన్నాడు. మీరు విశ్వాస క్రమంలో ఉన్నారా లేదా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, ఒకసారి చూసుకోండి, పరీక్షించుకోండి. ఒకవేళ మీరు విశ్వాసంలో ఉంటే సంతోషము, దేవుడిచ్చిన సమాధానంతో ఉంటే సంతోషము,
దేవుడిచ్చిన ఆదరణకర్త యొక్క సహవాసంలో ఉంటే సంతోషము. భ్రష్టులు కాలేదు మీరు, అది ఆనందం. కానీ నేను వచ్చేటప్పుడు నేను ఎలా ఉంటాను? కఠినంగానే ఉంటాను. అందుకు నేను మీకు ప్రార్థన చేస్తున్నాను, మీరు సంపూర్ణులు కావాలి, బలవంతులుగా ఉండాలని ఆశిస్తూ సంపూర్ణులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు మేలనేది చేస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు ఎప్పుడు మంచి కార్యాలు చేస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మంచి కార్యాలు. క్రైస్తవులు చాలా మందికి మంచిది ఏంటో తెలియదు. తెలుసా మంచిదంటే ఏంటో? దుష్టుని క్షమించి భుజం మీద వేసుకుని ఆడితో రాసుకుని పూసుకుని తిరిగేట్టు మంచిది అనుకుంటారు. అది మంచిదా? పగ తీర్చుకోవద్దు, కానీ దుష్టుడికి దూరంగా ఉండి నీ విశ్వాసాన్ని నువ్వు నడిపించుకుంటూ ఉంటు. క్షమాపణ అంటే వాళ్ళతో ఆనందంగా కలిసిపోయి మళ్ళీ ముద్దెట్టేసుకుని కలిసిపోయి ఆడితో కలిసి పాపం చేసేయడం కాదు. నువ్వు రివెంజ్ తీసుకోలేదు, విడిచిపెట్టేసావు, దూరంగా ఉన్నావు. నువ్వు దైవక్రమంగా ఉన్నావా లేదా అన్నది నువ్వు చూసుకుంటూ దైవక్రమం ఉన్నాడు అంటే నీ పని, మిగతా దేవుడు చూసుకుంటాడు. అంతేనా? అమ్మా చూసారా, క్షమించాడమ్మా, వచ్చి కలిశాడా. ఆ సాతాను మాట్లాడుతాం కదా, ఏం మాట్లాడుతుంది? ఎవరి రూపంలో ఉంటుంది? ఆ రోజు ఆ వ్యక్తి రూపంలో మేనిఫెస్ట్ అవుతుంది అన్నమాట. ఇది నిజమేనా? బలహీనంగా ఉంటే పండు తినేస్తాం, బలవంతంగా ఉంటే దుష్టుడికి దూరంగా ఉండమన్నాడు దేవుడు. దైవము అని దూరంగా ఉంటాం. ఇంకేమన్నాడు ఇక్కడ ఈ వచనంలో? కాబట్టి మిమ్మల్ని కట్టడానికి ఏమవుతున్నారు? దూరంగా ఉండగానే ఎందుకు రాసిన తెలుసు? వచ్చినప్పుడు కఠినంగా ఉండకూడదని. వచ్చాననుకో, మీరు ఇలాగ ఉన్నారనుకో, కఠినంగా ఉంటాను నేను అని అర్థం అన్నమాట ఆ సెంటెన్స్కి. దైవజనుడు ఎప్పుడు దైవం మాట ఆలోచించాలి, సంఘం మాట కాదు. ఇది డెమోక్రసీ కాదు. మీరు ఓటేసిన దానికి దైవజనుడు తిరిగిపోవడానికి. అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? సర్వాధికారి అయిన దేవుడి దగ్గర నుంచి వచ్చిన నిర్దేశాలనే పాటించాలి తప్ప మీరు చెప్పింది పాటించకూడదు. అలా కాదు, పిల్లలకు కూడా చేయొచ్చు. మీ పరిధి చిన్నది, నా పరిధి పెద్దది. నాకంట దైవం పరిధి అనంతము. దైవం పరిధి ఎంత? సర్వ విశ్వము ఆయనదే. అనంత జ్ఞాని అయిన దైవము దగ్గరకు వచ్చిన నిర్దేశాల్లో పేరుంటుంది దేవుడు. మనం తీసుకున్న దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయాల్లో మేలుండదు. మీరు ఎంత దైవ క్రమంలో లేకపోయినప్పటికీ, ఒరే ఈరోజు మందిరానికి వెళ్ళి తుడిచేశాను రా, దేవుడు క్షమించేస్తాడంటే అది మీకు ఉండితనం. యు ఆర్ ఎ ఫులిష్ పర్సన్ అని అర్థం. దైవం దగ్గరికి దైవానికి లోబడి, దైవం దగ్గర సాగిలపడి, దైవం క్షమాపణ అడిగి ఇంక మళ్ళీ ఆ తప్పు చేయకుండా జీవిస్తూ దైవంతోనే ఎప్పుడు సహవాసంలో ఉండాలి. అవునా? ఏమంటున్నాడో చూడండి. మీకు దూరంగా ఉండగానే రాస్తున్నాను, మిమ్మల్ని కట్టడానికే వస్తున్నాను, దూరంగా ఉండగానే రాస్తున్నాను. మీరు క్రమపడిపోండి. వచ్చినప్పుడు నేను కఠినంగా ఉండడానికి నేను చూడటం లేదు, కానీ కఠినంగా ఉండాల్సి వస్తే ఉంటాను. ఆలోచించండి. థింక్ జస్ట్. విశ్వాసాన్ని ఎవరు పరీక్షించాలి? నువ్వు బలహీనమైన విశ్వాసంలో ఉన్నావు అమ్మా, నువ్వు పక్కడు చెప్పకూడదు, నీకు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? దైవాన్ని ఎలా నమ్మాలి? 30% నమ్మాలా, 60% నమ్మాలా, 100% నమ్మాలా? దైవాన్ని 100% నమ్మితే దైవం యొక్క నిర్దేశాలు 100% ఫాలో అవ్వాలా లేదా? అవ్వాలా లేదా అని అడుగుతున్నాను. అసలు మన క్వశ్చన్. మరి ఎందుకు అట్లా? దెన్ వై? ఇంకా ఎందుకు నిలువెచ్చని స్థితి? మన లోకంలో కూడా సామెత ఉంది, 2 పడవల మీద కాలేస్తే ఎక్కడ పడతాడంట? ఎక్కడ పడతాడు? మధ్యలో పడితే విషయం
ఈట్లో పడ్డాడంటే తేల్తాడా, మునుగుతాడా, నిల్చుంటాడా? మునిగిపోతాడు. ఎలాగో ఉంచాలి, ఏదో సర్కస్ ఫీట్ వేయాలని చూడకూడదు. దైవం మీదే ఆధారపడి జీవించాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు మీకు కూడా అనుకోవచ్చు, మీరు రకరకాల మీడియంస్ ఉన్నాయి, మాధ్యాలు ఉన్నాయి. అయిపోయి ఆ సంఘము, ఈ సంఘము, ఆ దైవజనుడు చూడు, ఈ దైవజనుడు చూడు కాదు. దైవజనుడు చూడాలంటే సంఘ స్ట్రెంత్ను బట్టి కాదు, దైవజనుడి జీవితంలో దైవం యొక్క నిర్దేశాల ప్రకారంగా జీవిస్తున్నాడా లేదా అన్నది చూడాలి. ఏం చూడాలి? అది చూడాలి. అంతేగాని వేల మంది వెళ్ళిపోతున్నారమ్మా, అక్కడ దైవం లేకపోతే, దైవ క్రమం లేకపోతే అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? దారి తప్పినో లేదు కదా. దారి తప్పేసిందంటే గమ్యానికి వెళ్ళిపోతామా? సార్ ఆలోచించు, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అందుకు ఇక్కడ అంటున్నాడు చూడండి, అందుకు లీడర్షిప్ అథారిటీ క్వశ్చన్ చేయకూడదు ఎప్పుడూని. ఎంతవరకు క్వశ్చన్ చేయకూడదు అంటే, లీడర్ ఎప్పుడూని దైవ క్రమంలో ఉన్నంతసేపు క్వశ్చన్ చేయకూడదు. ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ గాడ్స్ డైరెక్షన్, అప్పుడు క్వశ్చన్ చేయాలి. ఇక్కడ పాల్ క్వశ్చన్ చేయకూడదు. ఇంకో కొరింథీ ఎందుకు చేయకూడదు అంటే, పాల్ అసలు లోకంతో కాంప్రమైజ్ అవ్వాల. నేను క్రీస్తుని పోలి జీవించాను, మీరు నన్ను పోలి జీవించండి. చాలా దైవజనులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. రాత్రి ఒక అతను ఫోన్ చేశాడు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాడు, అతను ముఖం కూడా గుర్తులేదు నాకు. నా స్నేహితుడు ఒక అతను పరిచయం చేశాడు, కాకినాడ నుంచి ఫోన్ చేశాడు. ఏదో చెప్తున్నాడు, ఏదో మాట్లాడుతాం, లోకానుసారమైన మాట. అది కరెక్ట్ కాదు కదా. సార్ ఆలోచించండి. అందుకే ఏమన్నాడు చూడండి, నేను మూడోసారి, థర్డ్ టైం ఐ వాంట్ టు కమ్ అండ్ బీ విత్ యూ అంటున్నాడు. అందుకు మొదటి వచనం చదవండి, 13వ అధ్యాయము 2 కొరింథీలు. ఈ మూడోసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు వచ్చి చెప్పితిని, నేను ఇప్పుడు మీ యొద్ద లేకునను రెండోసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయచుండిన వారిని మిగిలిన వారందరినీ ముందుగా తెలియజేయున్నది మనగా, నేను తిరిగి వచ్చిన కనికరము చూపను. పాపం చేస్తున్న వాళ్ళకంటే ఏం చూపించడంట? కనికరం చూపించడంట. ఇంకా అందుకే ముందుగానే రాస్తున్నాను, క్రమపడిపోండి. చాలా మంది చర్చకొచ్చే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పాస్టర్ గారు ఎప్పుడు తప్పు చేస్తాడని చెప్తూ ఉంటారు తెలుసా. ఇలాంటి చర్చ్ మెంబర్స్ ఉంటారు. మన చర్చ్లో ఉన్నారో లేదో నాకు తెలియదు, లేదే అనుకున్న ఇంటెన్షన్తో ఉన్నాను నేను. ఎప్పుడు తప్పు చేస్తాడో చూస్తూ ఉంటారు. వాళ్ళకి పాస్టర్ గారితో ఏం చేయించాలి? తప్పు చేయించాలి. అంటే ఇది ఎవరి సంబంధి? అందుకు ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఆయన ఎంత స్ట్రాంగ్గా రాస్తున్నాడో చూడండి, అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు ఆయన. అసలే మనము దైవ క్రమంలో ఉంచుదామా అన్నది పాస్టర్ గారు కాదు పరీక్షించడం, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటున్నారా? ఆర్ యు ఎగ్జామినింగ్ యువర్ సెల్ఫ్? భ్రమలో ఉంచున్నారా? నేను ఎన్ని తప్పులు చేసినా, ఒక్కసారి చర్చిలోకి వెళ్ళేలా కూర్చొని కళ్ళు మూసిన వెంటనే దేవుడు నన్ను క్షమించేస్తాడు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. అలా క్షమించేస్తాడని బైబిల్లో రాసుందా? భ్రమల్లో ఉండద్దు. ఉంటే వెచ్చగా ఉండాలి, లేకపోతే లేకపోతే డిసైడ్ అయిపో. అందుకు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఇక్కడ వీళ్ళు అథారిటీకి ఏ మాత్రం మారు మనసు కూడా వీళ్ళలో కరెక్ట్గా లేదు. మారు మనసు అంటే మనిషి మారిపోయాడు, దైవాన్ని నమ్మాడు అనుకుంటున్నారు అందరూనే. వాడికి ఈ హృదయంలో నమ్మకం లేదు, దైవాన్ని నమ్మలా. కొంచెం సౌండ్ రెడ్యూస్ చేసావా ఏంటి? ఇది ఆగిపోయిందా?
అందుకు 7వ అధ్యాయము 2 కొరింథీయుల్లో చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏమన్నాడు? దైవ చిత్తానుసారమైన చాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖం వీళ్ళలో కనపడలేదు. మనం మొదటి వచనం నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. చదవండి. మేము కాదండి, 5వ వచనం నుంచి చదవండి. మీరు దుఃఖపడితిరని సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎందుకు పత్రిక రాశాడంట? దుఃఖపడాలి. ఎందుకు? దైవాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు సంతోషం. దుఃఖ పెట్టాలన్నది ఇంటెన్షన్ కాదు. కొంతమంది ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే అవతల ఎలాగైనా సరే, అది ఇంటెన్షన్ కాదు. కానీ మీరు మారు మనస్సు పొందాలి అని నేను ఈ పత్రిక రాశాను. కానీ మీకు ఆ దుఃఖం వల్ల ఇప్పుడు మారు మనస్సు పొందారని సంతోషించున్నాను. ఆ తర్వాత చదవండి. ఎలాగనగా చూసారా? దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. మా వల్ల మీరు నష్టం పొందకూడదు అన్న, పర్లేదులే, కాంప్రమైజ్ చేసేయచ్చు లోపంతోని. అంటే ఇది తప్ప? దైవ క్రమమా? దైవ క్రమంలో లేనట్ట. మొయ్యి రాని భారాలు వేసేస్తున్నారు ఈ మధ్యన. మొయ్యి రాని భారాలు. కానీ ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎందుకు దుఃఖపరిచాడు? మారు మనసు పొందాలని. ఆ మారు మనసు కూడా లేదు తెలుసా చాలా మందికి. దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. మారు మనసు పొందామంటే రక్షణ రావాలి. కొంతమందికి చర్చికి ఎలా అవుతారంటే, మన చిన్న చర్చిలో కూడా మీ యొక్క కుటుంబం చాలా రోజుల నుంచి చర్చికి వెళ్ళలేదు, ఈ రోజు వెళ్తే పర్లేదులే, ఈ రోజైనా కనపడదామని అంటారు. నాకు కనపడితే ఏమన్నా మీకోసం నేను సిలువ ఎక్కానా? లేకపోతే వీళ్ళందరూ ఎక్కారా? మీ కుటుంబస్తులు ఎక్కారా? దైవాన్ని మనం ఎప్పుడు చులకన చేయకూడదు. దైవము నీ హృదయంలో చులకనగా ఉన్నాడు. నువ్వు చులకనగా చూస్తున్నావు, ఆ ఇంటెన్షన్తో ఉన్నావు. అలా ఉండకూడదు. అది పాపము. దానివల్ల శిక్ష వస్తుంది. దైవం పట్ల మనకి హృదయాల్లో ఎటువంటి ఉద్దేశాలు, ఎటువంటి ఆలోచనలు ఉండాలి? ఉన్నతమైన ఆలోచనలు ఉండాలి. దైవం ఎంత ఉన్నతమైన వాడో, ఎంత అనంతుడో తెలుసుకుని ఉండాలి నువ్వు పరిపూర్ణముగా. నువ్వు చీకటిని చూసి భయపడుతున్నావు అంటే నువ్వు ఇంకా వెలిగింపబడలేదు అని అర్థం. అంతేనా? చీకటి అంటే ఎంతమంది భయం ఇక్కడ? మాట్లాడలేదే. చీకటి అంటే భయం, ఎందుకంటే ఏమీ కనపడదు. దైవ సహవాసములో దైవము అన్నీ కూడా ముందుగానే చూపిస్తాడు. తెలుసా? ముందుగానే ఎందుకు చూపిస్తాడు? నువ్వు నియంత్రణలో ఉండాలి అని. నువ్వు దైవ నియంత్రణలో ఉండి, దైవ క్రమంలో ఉండి, ముందుగా వచ్చే దాన్ని నువ్వు ఆశీర్వాదమైనా పొందాలి, శోధనైనా జయించాలి, శత్రువునైనా జయించాలని ముందుగానే ఆయన
చూపిస్తాడు. పరిశుద్ధాత్ముడు జరగబోయే సంగతులను ముందుగానే తెలుపుతాడని లేఖనాలు ఉన్నాయి. పూనకు వచ్చినట్టు బిహేవ్ చేస్తే పరిశుద్ధాత్ముడు కాదు. దేవుడు అల్లరికి కర్త కాడు. పూనకం ఎవరికి వస్తుంది? ప్లీజ్ లెట్ మీ నో. ఎవరికి వస్తుంది? దురాత్మ దురాత్మ పూర్ణులకే పూనకం వస్తుంది. అల్లరిగా ఉంది, సమాధానం కనపట్లేదు అంటే అక్కడ ఎవరు ఆత్మ లేదు, దేవుని ఆత్మ అక్కడ కనపట్టలేదు, సమాధానం లేదు. మీరు రక్షణ కావాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము కావాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖము కనపడినందుకు నేను పత్రిక ద్వారా మిమ్మల్ని దుఃఖపరచాలని, నేను ఎటువంటి దుఃఖపరచాలి అని, రక్షణార్థమైన మానవ మనసుకి కారణమైన దుఃఖం ఇది ఉందా? నేను దైవక్రమంలో ఉన్నానని మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారా? ఇంకా లోకానుసారమైన ఆలోచనలతో ఉన్నారా అని అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను కాబట్టి ఇంకా లోకానుసారమైన ఆలోచనలతోనే ఉన్నారు. ఇట్ డజంట్ మీన్ నేను వదిలేసి ఇంకా బైబిల్ పట్టు వేసుకుని బతికేయాలని అని బైబిల్ పట్టుకుని తిరిగేయాలనుకుంటా ఉంటారు. బైబిల్ పట్టుకుని తిరిగే వాళ్ళకి 99% నేను అనుకుంటున్నాను ఈ రోజుల్లో ఇదొక వ్యాపారం అయిపోయింది. దిస్ ఈజ్ నాట్ ఎ బిజినెస్. ఇవ్వండి నీకు ఇస్తాను. ఏంటిది? ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఇది. నువ్వు 10 రూపాయలు ఇట్టావు, 6 నెలలు 100 రూపాయలు అయిపోతుంది. ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు. దైవ క్రమంలో ఉండాలి. ఇచ్చే ముందు, మీ చేతులతో ఇచ్చే ముందు దేవుడిచ్చిన 24 గంటల్లో దైవంతో ఎంత సమయాన్ని నువ్వు గడుపుతున్నావు అన్నది క్వశ్చన్ ఇక్కడ. స్క్రీన్స్ ఇప్పుడు చేతుల్లోకి వచ్చినాయి. ఒకప్పుడు టీవీ ఎక్కడ ఉండేది? హాల్లో ఉండేది. ఇప్పుడు స్క్రీన్ ఎక్కడ ఉంటుంది? అలా పడుకొని తలగడ వేసుకుని అప్పుడు సరిపోతే ఇంకో 2 వేసుకొని తండ్రి పెట్టుకొని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటున్నా. దైవంతో ఎంతసేపు గడుపుతున్నాను? ఇచ్చేది దైవ క్రమంగా ఇస్తున్నావా, లేకపోతే నీ దురాశ చెప్పున ఇస్తున్నావా? ఇప్పుడు దైవానికి ఇచ్చాననుకో, నాకు ఏదైనా చేతనేమో అని ఇచ్చామంటే అది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆర్డర్ ఆఫ్ గాడ్ డైరెక్షన్. ఎందుకు ఇస్తున్నాం? దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి సమస్తమును మనం ఇస్తే దేవుడు, మనము గ్రాటిట్యూడ్తో ఉన్నామా, కృతజ్ఞతతో ఉన్నామా లేదా అన్నది దాని యొక్క ఇండికేషన్. మీ పిల్లోడికి ఇంత వండి పెట్టారనుకోండి, ఆడ ప్లేట్లో వేసి పెట్టాడు, ఆడు తినే ముందు నీకు తినని నీకు ముద్ద పెట్టాడు అనుకోండి, నువ్వు సంతోషంగా ఉంటావా? నువ్వు నాకెందుకు పెట్టావురా అని ఆడి ఈ మీద మొత్తం చితక్కొడేస్తావా, బాధేస్తావా? అది ప్రేమ కదా? అంతేనా? నీకు ఇచ్చింది ఎవరు? దైవం. దైవం ఎంత ఇచ్చారు నీకు? దైవం ఇచ్చింది ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది, వెలితిగా ఇవ్వడం. నువ్వు పెద్ద ఏదో నువ్వే తెచ్చేసుకున్నావు అని వెలితి ఫీల్ అయిపోతావు తప్ప దైవం ఇచ్చింది ఖచ్చితంగా పరిపూర్ణంగా ఉంటుంది. నువ్వు దైవానికి ఎంత ఇస్తావు? ఇస్తావు. అంతేనా? ఇక్కడ ఈ సంఘంలో ఈ బూస్టింగ్ కూడా ఉంది. నేను ఎంత ఇచ్చాను, అంత ఇచ్చాను, నీ స్టేటస్ చూపించడానికి ఇవ్వకూడదు. దైవానికి నువ్వు కృతజ్ఞతగా నీ యొక్క మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇవ్వాలి. అది కూడా బూస్టింగే. అందుకే 11వ అధ్యాయంలో అంటా ఉంటాడు ఇదే పత్రికలో, ఒరే అతిశయ కారణమైతే నేను ఇన్ని చేశాను రా, నేను సంఘం కోసం, మీకోసం, దైవం కోసం, దైవ పరిచర్య కోసం నేను ఇలాగ చేశాను రా, ఇన్ని మార్లు నేను ఇలాగ ఖచ్చితంగా కఠినమైన సిచ్యువేషన్స్లో వెళ్ళిపోయాను రా, మీ మీద బతికాను అంటే, మీ మధ్యన బతికాను అంటే ఏ మాత్రము కూడా మీ వల్ల బతకలేదు, కానీ
నేను అనేక మంది నాకు సహాయం చేసి నేను వచ్చి మీకు ఇచ్చాను తప్ప మీ దగ్గర నుంచి నేను పొందుకోలేదురా. నేను ఎంతగా అతిశయపడాలి. ఇలా అతిశయపడానంటే ఇది మూర్ఖత్వం రాయలాగా చెప్పే వాళ్ళని మీరు నమ్ముతున్నారు. అలా చెప్పే వాళ్ళని నమ్మేస్తా ఉంటారు. నన్ను ఇంట్రడక్షన్ ఎలా చేస్తారో తెలిసి ఏమన్నా మీటింగ్లకు వెళ్తే ఈయన పిల్లల్ని చదివిస్తాడు, అది చేస్తాడంటే నాకు సిగ్గేసేస్తూ ఉంటుంది. నేను తగ్గుంచేసుకుంటాను. ఇలా అది కాదు, అవి చూడకూడదు. ఎవరిని చూడాలి? దైవాన్ని చూడాలి. అది లేదు ఈ సంఘంలో. ఈ కొరింథీ సంఘంలో ఏదో ఎవడో వస్తున్నాడు, మళ్ళీ కొట్టుకున్నారు. వీళ్ళు ఎవరు? నేను ఆడివాడను ఈడివాడనని కొట్టుకున్నారు. ఒరే నువ్వు నేనవుడు ఆడవుడు, మనం అందరము దైవ సంబంధులము. దైవమే మన మీద కృప చూపించి రక్షించాడు. ఇక్కడ కూడా కొట్టుకుంటున్నారా? ఇంకా స్థాయికి రాలేదు, అది కొట్టుకుంటాడు. ఒకసారి ఆలోచించాలి. ఒకసారి మనము ఆలోచించాలి. 11వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం ఒకసారి. వివేకులై ఉండి ఏం సహిస్తున్నారంట? సంతోషంతో అవివేకులను సహిస్తున్నారంట. ఇది దైవ క్రమం కాదు. ఇది అవివేకులు సహించొచ్చా? సహించకూడదు. వివేకము గలవారుగా ఉన్న మీరు సంతోషముతో అవివేకులను సహిస్తున్నారు. అది కుదరదు. ఇంకేమంటున్నాడు 20వ వచనంలో? మీరు ఇలా సహిస్తున్నారు. కొంతమంది ఏంటో తెలుసా, క్రైస్తత్వం యొక్క మొదటి లక్షణం ఏంటంటే మోసపోయేవాడు వస్తే వీళ్ళే ముందు మోసపోవాలన్నట్టు చూస్తూ ఉంటారు. అడుగులు ఓడిపోతూ ఉంటారు. బైబిల్ గ్రంథము దైవ నియమం ఏంటి? మోసపోకుడి, మోసపోండి అన్నాడా? ఇక్కడ ఏం చేస్తారు చూడండి. వివేకులయ్యుండి వీళ్ళు, మరి చదువునన్నా మీరు వివేకులయ్యుండి సంతోషముతో ఒకడు మిమ్మును దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మును మృంగివేసినను, ఒకడు మిమ్మును వశపరుచుకునినను, ఒకడు మీరు సహించుతున్నారు. ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ ఏంటో చూస్తున్నాను తెలుసా? ఒక మీటింగ్ ఒక దైవజనుడే సమయాన్ని వాడుకోవాలి. అది ఎందుకంటే దైవజనుడు దైవ లేఖనాలు పరిపూర్ణంగా చెప్పొచ్చు, సమయం అతనే వాడుకోవచ్చు. ఒక మీటింగ్ 10 మందిని పిలుస్తారు. 10 మంది ఎదురుకుండా పిలిచినోడు ఏం చేస్తాడు తెలుసు? వీళ్ళందరూ నా కంట్రోల్లో ఉన్నాడని చూపించడానికి ట్రై చేస్తాడు. నువ్వు ముందు దైవం యొక్క నియంత్రణలో ఉన్నావో లేదో చూసుకో. అది అవివేకం. అలాంటి అవివేకిని వివేకం గలవారు సహిస్తున్నారంట. అది కరెక్ట్ కాదంటున్నాడు ఇక్కడ. మోసపోయి కూడా మోసపోతున్నారు. మీరు దాన్ని నమ్మేస్తున్నారు. ఒకడు మిమ్మల్ని మింగేయాలని వస్తే ఆడు దాంట్లో మీరే పడిపోతున్నారు. ఏంటిది పద్ధతి అని అడుగుతున్నాడు ఇక్కడ. అలా ఉన్నామా? అలా ఉన్నారా? సార్ ఆలోచించండి. మనము దైవ క్రమంలో ఉంటే మోసపోము, దైవ క్రమంలో ఉంటే అవివేకని సహిస్తామా? అమ్మా మా కులం వారమ్మ, మేము వెళ్ళిపోవాలమ్మా. అమ్మ మన కులం పాస్టర్ అమ్మ, అక్కడికి వెళ్ళిపోతాం రండి. ఎక్కడికి పోతారు? ఎంత కులము చూపించి మతం చూపించి భారతదేశంలో ఎంత మోసం చేసేస్తుంటే అది మోసం అని తెలుసుకోకుండా బట్టలు చింపేసుకుంటారు. ఇక్కడ వివేకంతో ఉన్నావా అన్నది ఆవిడ ఆలోచించండి. అది ఇప్పుడు ఆ లోకంలో ఉండేది క్రైస్తవుల మధ్యకి వచ్చేసింది. అబ్బా ఆయనకి తర్వాత అందరికంట లాస్ట్ ఉండి పైకి ఆయన మాట్లాడతారు, ఆయన పెద్ద కులం వారు.
పాస్టర్ గారు పెద్ద కులం గారంట. ఈ చెప్పినోటి దవడ మీద పెరగొట్టాలి అక్కడ స్టేజ్ మీద. అప్పుడు అందరూ క్రమం అయిపోతారు. అర్థమవుతుందా? మీకు మీ పిల్లలకు నేర్పుతున్నారా? కులపిచ్చి నేర్పుతున్నారా? కులపిచ్చిని నేర్పకుండా దాన్ని ఎదిరించే జ్ఞానాన్ని ఇస్తున్నారా? దైవ క్రమంలోకి వచ్చారు. ఆలోచించుకోండి. ఇక్కడ 12వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమన్నాడు? ఎందుకనగా ఒకవేళ ఆ నేను వచ్చినప్పుడు ఆ మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు ఆ నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు ఆ ఒకవేళ ఆ కలహమును అసూయయు క్రోధములను ఆ ఆ ఆ ఆ ఆ ఆ నేను మరలా వచ్చినప్పుడు ఆ నా దేవుడు ఆ మీ మధ్య ఆ నన్ను చిన్నబుచ్చునేమో అనియు ఆ మునుపు ఆ పాపము చేసి ఆ తాము జరిగించిన అపవిత్రత ఆ చాలెత్తము ఆ దోపిడీ చేసిన నిమిత్తము ఆ మారుమనసు పొందని అనేకులను ఆ గూర్చి ఆ దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. వీళ్ళందరూ ఎవరు ఎక్కడ ఉన్నారు? చర్చిలో ఉన్నారు. కొరింథీ సంఘంలో లిస్ట్ చెప్పాడు చూడండి. మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది సోషల్ ఈవెంట్ అయిపోయింది. ఏమైపోయింది? అందరూ వచ్చేయండి. అందుకు నాకు ఇది భయం. ఇలా ఉంటుందేమో, నన్ను మీరు సహించలేరేమో, నేను మిమ్మల్ని సహించలేనేమో. దేవుని యొక్క శరీరము సంఘము అని చెప్పబడుతున్న దాంట్లో ఇన్ని రకాలైన దుష్టుని యొక్క లక్షణాలు గలవారుగా ఉన్నారేమో మీరు అందరూని అంటున్నాడు. టార్గెట్ చేస్తారు కొంతమందిని. కావాలని దుఃఖపరచాలని టార్గెట్ చేస్తారు. అది ఉంటే మానేసుకోండి. దట్ ఈస్ దుష్టుని లక్షణం. దుష్టుడి లక్షణం ఏంటో తెలుసా? దేవుని బిడ్డల్ని ఎలాగైనా పాడు చేయాలని టార్గెట్ చేస్తారు. ఏం పని లిస్ట్ చదువుకుందామా? చదవండమ్మా మెల్లిగా. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండనేమో అనియు నేను మీకు ఇష్టలుగా ఉండనేమో అనియు. అంటే చూసారా, మనలో అసలే ప్రేమ లేదని అర్థం. దానికి దైవ ప్రేమ లేదు. దైవజనుడు వాళ్ళు ఇష్టపడలేదు, దైవజనుడు ఏమో వాళ్ళని ఇష్టపడలేదు. దైవక్రమం ఏంటో తెలుసా? ప్రేమించిన వాళ్ళే గద్దెంటు. లోకక్రమం ఏంటో తెలుసా? ప్రేమించిన వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కప్పుకూర్చేయడు. మీకు ఇష్టంగా ఉండను, నిజం చెప్తే ఎవరికి ఇష్టంగా ఉంటాం. కానీ ఎలా ఉంటారంట? ఒకవేళ మీలో కలహాలు ఉన్నాయేమో, అసూయ. ఈ అసూయ ఎక్కువ అనుకుంటుంది తెలిసి ఈ మధ్య పాస్టర్ ఉంటుంది. కాపురికే అసూయలు ఉంటే సంఘానికి ఏముంటది? అసూయ. కొంతమంది మంచి బట్టలు వస్తే అసూయ వచ్చేది. బట్టలకే కొంతమందికి హ్యాపీగా కనపడితే ఎందుకు సంతోషంగా ఉంటామండి ఎప్పుడుని నన్ను అడుగున వాళ్ళు ఉన్నారు. ఎంత సంతోషంగా ఉంటామండి ఎప్పుడుని? దేవుడికి సమాధానం ఉంది కాబట్టి. నీకు లేదు, నువ్వు అప్పు చేసావు చర్చ కోసం. అప్పు చేసి చర్చ కట్టి తల కొట్టేసుకుంటూ ఉంటారు. మనం అప్పు చేసామా చర్చ కోసం? పాస్టర్ గారు ఇవ్వండి అని బైబిల్ చెప్తా. పాస్టర్ గారిని తీసుకున్నాను అంటాడు అప్పు. ఇంక సంగతులు ఏమవుతారు? నేను అప్పులు చేస్తానండి, అప్పులు చేసి మందిరం కట్టేశాను, కట్టలేక చాలా బాధపడిపోతున్నానండి. ఎవరు కట్టమన్నాడు? రాత్రికి దర్శనం వచ్చి, దైవజనుడా నువ్వు పలానా బ్యాంకులోని పలానా వడ్డీ వ్యాపారస్తు అప్పు చేసి నువ్వు మందిరం కట్టే అంతే. ఎవరు చెప్తాడంటే ఎప్పుడన్నా నీ భ్రమది, నీ పిచ్చది.
నీకు వ్యాపారం కాబట్టి పిచ్చులు చేస్తావు. వ్యాపారస్తులు ఎలా ఉంటారంటే అనుభవం లేని వాళ్ళు ఇంకొంచెం ఎట్టెత్తే ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఎట్టెత్తే నాకు ఇంకో లాభం వచ్చి ఇది ఆల్రెడీ నష్టంలో ఉన్నవాడు కులిపోయిన దాంట్లో మంచి ఎత్తమా? కులిపోయిన దాన్ని ఎప్పుడు ఏం చేయాలి? ఎక్కడ వరకు ఉందో చూసి ఒకవేళ దాన్నే మళ్ళీ ఉంచుకోవాలి మనం అంటే ఎక్కడ వరకు కులిపోయిందో చూసి దాన్ని ఏం చేయాలి? ముందు కట్ చేసి పడేయాలి. ఇంట్లో జాడీల్లో పచ్చడి పడతారా మీరు? అలవాటు ఉందా? అనుకుంటానే ఎంతమంది ముందు ఆడవాళ్ళకి అలవాటు ఉంది. ఒకవేళ మనం పచ్చడి పెట్టిన తర్వాత ఎక్కడన్నా బూజు కనపడింది అంటే మొత్తం జాడీ తీసుకెళ్ళి పెట్టలాడేస్తామా? అక్కడ వరకు దాన్ని కట్ చేసేస్తామా? అక్కడ వరకు కట్ చేస్తాము, దాని కింద వరకు కట్ చేసేస్తాం. ఎందుకంటే మిగిలిన పాడవకుండా. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఎండలో పెడతారు. అది కులిపోయిన వాటిలో మళ్ళీ కొత్త ఏరి అవడండి. అది నీ పిచ్చది. చాలా మందికి అది తెలియదు. ఇక్కడేంటి కలహాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, ఇంకేముంది క్రోధములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదం. కుండం ఎవడెడతాడు? ఆడు ఈజిప్ట్లోకి వచ్చేస్తారు కొంతమంది. ఏజెంట్ ఆఫ్ సాటన్ అన్నమాట. కుండలు ఎట్టేస్తారు. ఆడికి ఈడికి ఫిట్టింగ్ అయిపోతుంది. ఇంక ఈడు వాడు కొట్టి చచ్చిపోతే ఈడు చక్కగా చూసి ఆనందిస్తామంటాడు. ఈడో శాడిజం. ఉన్నారా మన చర్చలో అడగళ్ళు? మాట్లాడతారు. అంత స్ట్రైట్గా చెప్తారా? మాట్లాడతారు. అడగండి. ఇంకేమున్నాయి? ఇది ఎక్కువ అని మొదలెడతారు. ఆడవాళ్ళు సువార్తకి వెళ్ళినప్పుడు ఇదే ప్రాబ్లం. మగవాళ్ళు కూడా ఎడతారు. ఆడవాళ్ళని ఏమంటలా. మగవాళ్ళు లెవెల్ వేరు, ఆడవాళ్ళు లెవెల్ వేరు. దీంట్లో ఇద్దరు ఎడతారు కోసం. ఇంకేంటి? ఉప్పు ఒకటం. అయ్యో చూసావా? నేను మా అబ్బాయి ఏం చేసాడో చూసావా? మా అమ్మాయి ఏం చేసిందో చూసావా అనుకోకూడదు. ఉప్పొంగుకోకూడదు. సంతోషించాలి. ఉప్పొంగాలంటే ఎవరిని బట్టి? దైవాన్ని బట్టి. ఇంకేంటి? ఉండినేమో నాకు రాఘవేంద్ర బాబు మీకోసం ఆలోచించండి అంటున్నాడు. మీ మారు మనసు లేదు. పాపంలోనే ఉన్నారు. పాపం జరిగిస్తున్నారు. జారత్వంలో ఉన్నారు. అలా ఉంటేనే అలా ఉంటుండగానే సంఘంలో కలుపుతున్నారు. అలాంటి వాళ్ళని చూసి దుఃఖపడాలేమో నేను భయపడుతున్నాను. సంఘం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలో ఆలోచించండి. అందుకే ఏమన్నాడు స్టార్టింగ్లోనే? పరీక్షించుకోండి మీ విశ్వాసం. విశ్వాసం అంటే క్రియలు. క్రియలు అంటే దైవ క్రమంలో చేసే పనులు. దైవ క్రమంలో చేసే పనులతో ఉన్నావా? దైవాన్ని నుంచి దూరంగా వెళ్ళిపోయి అక్రమంగా చేస్తున్నావా అన్నది చెప్తున్నాడు. మేము నా పైగా తెలుసాను మీకోసం మీ దగ్గరికి వస్తున్నాను. రావాలని ఇంటెన్షన్ ఉంది, కానీ ఆ ఇంటెన్షన్లో మళ్ళీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని మీకోసం ఆలోచించండి అని ఇన్ని ఉన్నాయి, ఇన్ని కనపడుతున్నాయంట ఆయనకి, దైవజనుడికి. కొంతమంది మందు వేసేసి చచ్చిపోతారు. మందు వేసేసి చచ్చిపోతాడు. వస్తున్నారేమో స్త్రీలలో అలాంటి వాళ్ళు ఉన్నారేమో తెలియదు మనకి. ఎందుకంటే ఎక్కువ వాళ్ళు తాగుతున్నారంట. మొన్న ఒక వీడియో పెట్టాడు. సొసైటీ ఎంత పాడైపోయిందని. భార్య భర్తలు ఇద్దరు సిగరెట్ కాలుతున్నారు. కాసేపు ఆడు కాలుతుంటే కాసేపు ఈవిడి కాలుతుంది ఒకే సిగరెట్. చూసారు? అది సొసైటీ మారిపోయింది. ఆడోకి సిగరెట్ కాలుతుంది చూసారా ఎప్పుడన్నా? ఎక్కడ చూసారు? ఒరిజినల్గా చూసారా? లైవ్లో లేకపోతే టీవీలో చూసారా? నేను ఫస్ట్ టైం 2007లో చూస్తే బాబు ఇటు ఆడో సిగరెట్ కాల్చేస్తారు అనుకున్నాను నేను. నాకు చూసినట్టు పెద్ద ఆశ్చర్యం. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంపెనీ నుంచి బయటకు మాల్ నుంచి ఒక ఆడవచ్చి బాగా చదువుకున్న ఆవిడ వస్తూ సిగరెట్ తీసి అదన్నమాట. నేను బెదిరిపోయి నా ముందు సిగరెట్ వాసన వచ్చిందా అంటే తను కూడా వచ్చేస్తుంది. నిజంగా చాలా చిరాకు వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది. నాకు వెంటనే ఇరిటేట్ అయిపోతాను.
ఆల్కహాల్ స్మెల్ గబుక్కని నేను కనిపెట్టలేను. తర్వాత మెలుగు తెలుస్తుంది, ఇది తిప్పుడుగా ఉన్నాడు అయ్యారు అనుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. కానీ సిగరెట్ ఎక్కడో కాలుతున్నా నాకు చిరకొచ్చేస్తా ఉంటుంది, భరించలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ కామన్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మొన్న ఒకసారి విజయానంద్ గారు వచ్చింది, మీ ఏజెన్సీ ఏరియాలు చూపించలేదు అంటే ఆయన తీసుకెళ్తానని తీసుకెళ్తే బళ్ళు మీద ఫ్యామిలీతో వెళ్తే ఆడవాళ్ళు భర్త ఇద్దరు కలిసి తాగేస్తున్నారు ఒక సీసాలోనే. మళ్ళీ మమ్మల్ని చూసి దాచుకుంటున్నారు ఇలాగా, ఇవి చూస్తే ఏంటి ఇలాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉంటున్నారు. అందుకు నా భయం అంటున్నాను. ఒకసారి ఆలోచించు. క్రీస్తుని మీరు తెలుసుకున్నారా అనుకుంటున్నారా? తెలుసుకున్నాము అని భ్రమలో ఉన్నారా? అది పాపం. తెలుసుకున్నామనే భ్రమ పాపం. అందుకు చూడండి, 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటాం. చాలా అవిశ్వాసంతో ఏం చేయొద్దు అన్నాడు, జోడుగా ఉండద్దు అన్నాడు. ఎవరితో? విశ్వాసంతోనా? అవిశ్వాసంతో. మీ జత ఎవరితోనో జోడు ఎవరితోనో గమనించుకోమంటున్నాడు ఇక్కడ. మీరు విశ్వాస అయితే వెలుగు సంబంధులు, అవిశ్వాస అయితే చీకటిలోనే ఉన్నారు. ఇంకా అందుకు ఇక్కడ ఏమన్నాడు చూడండి, మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి. ఎవరితో జోడు తెలుసుకోండి. ఇంకేమంటున్నాడు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అంటున్నాడు. వాటి సాంగత్యాలు వద్దు, మీరు వెలిగించబడ్డవారు. అది 15వ వచనంలో ఏమన్నాడో చూడండి. చాలా మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు. ఈ ఆలయము అవిశ్వాసులతో నిండొచ్చా, అనీతిమంతులతో నిండొచ్చా, లేకపోతే విగ్రహాలతో నిండుండొచ్చా? ఈ ఆలయం ఏ ఆలయము? ఈ 4 గోడలు కాదు, మీ దేహం. 1 కొరింథీ పత్రిక 3:16 అంటాడు, మీరు దేవుని ఆలయం అని మీకు తెలియదా? మళ్ళీ 6వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, కాబట్టి మీలో దేవుని ఆత్మ నివసిస్తుందని మీకు తెలియదా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఈ ఆలయం మనకి అవిశ్వాసంతో ఏమాత్రము జోడు చేయకూడదు, నీతిలో లేని వారితో ఉండకూడదు, చీకటిలో ఉన్న వారితో ఉండకూడదు. క్రీస్తు వారు కాబట్టి విగ్రహాలతో ఏ సంబంధము లేదు కదా. ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు మీరు. మీకు ఇదే, మీకే టాస్క్ ఇది, నాకు కాదు. నా వెనక తరం వాళ్ళందరూ క్రైస్తవులే. మేము ఏ మంచి ఏ యాక్టివిటీకి వెళ్ళినా, చావైనా పెళ్ళైనా ఏదైనా సరే దైవక్రమం బట్టి జరుగుతుంది. నాకు ఆ ఛాలెంజ్ లేదు, మీకు ఉంటుంది ఈ ఛాలెంజ్. ఎందుకంటే మీ వెనకాల వాళ్ళు ఇంకా వెలుగులో లేరు కాబట్టి మీరు అన్నిటితో పొందుతుండొచ్చా, ఉండకూడదు అని చెప్తున్నాడు. ఉండకూడదు, ఉంటే ప్రాబ్లము. అందుకే పాత నిబంధనలో ఉన్న లేఖనం గుర్తు చేస్తున్నాడు, చదవండి. అందుకు ఈ దేవుడు ఎలా సెలవిచ్చాడు, ఇదే ఏమంటాడు అక్కడ? వారితో అంటం లేదు, వారిలో నివసించి సంచరించును. అపోస్తుల యొక్క అడుగులు వెళ్తుంటే అడుగులు వాళ్ళ యొక్క శరీరం యొక్క నీడ రోగుల మీద, వాళ్ళ మీద పడితే వాళ్ళు స్వస్థత పొందారు. అది అపోస్తుల యొక్క పేతురు గారి యొక్క నీడ, లేకపోతే పేతురు గారిలో దేవుని ఆత్మ నివసిస్తున్న
చేస్తున్నారు కాబట్టి ఆయన యొక్క కార్యమా, ఆయన యొక్క నేడా? ఒకసారి ఆలోచించండి. యు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. దేవుడే పనిచేస్తున్నాడు. ఇప్పుడు పనిచేసే మీడియం, మాధ్యమం ఏంటి? ఆయన యొక్క మనుషుల ద్వారా, ఆయన యొక్క జనుల ద్వారా పనిచేస్తున్నాడు. అందుకే నేను వారిలో నివసించి సంచరితును. మళ్ళీ చదవండి. నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలు. దేవుడు అంటే ఆదరించేవాడు, దేవుడు అంటే సహాయం అందించేవాడు, దేవుడు అంటే నిన్నెప్పుడు కూడా క్షేమంగా భద్రంగా ఉంచేవాడు, దేవుడు అంటే నిన్నెప్పుడు కూడా విడవడు ఎడబాయడు. అమ్మాది వీరికి మ్యూట్లో ఎలా పెట్టుకోవాలో కొంచెం నేర్పడ్డాను. పెద్దవారికి సెల్ ఫోన్ మ్యూట్లో ఎలా పెట్టాలో ఒకసారి అమ్మస్తులు నేర్పడ్డాను. ఓకే, అందుకు ఇక్కడ ఏమవుతున్నాను? నేను వారి నా ప్రజలు, నేను వారి దేవుడును. ఏం చేశాడంట? ప్రత్యేకముగా ఉండుడి అన్నాడు. దేవుడు ఎలా సెలవించాడు అన్నాడు. దైవజనుడు ఆయన నేను అపోస్తుడైన పౌలును నేను ఎలా సెలవిస్తున్నాను అంటలేదు అక్కడ. దైవం ఎలా సెలవిచ్చాడు? ఆయన ఎలా ఇచ్చారు సెలవు అంటే నేను వారిలో నివసిస్తాను, వారి దేవుడినై ఉంటాను, వారి ప్రజలై ఉంటాను. చదవండి. కావున మీరు అంటే అవిశ్వాసంతో ఉండకూడదు, చీకటిలో ఉన్న వారితో ఉండకూడదు, విగ్రహాల మధ్య ఉండకూడదు. ఎలా ఉండకుండా ప్రత్యేకముగా ఉండాలి. ఎందుకంటే వారి యొక్క అవసరం లేదు మనకి. ఒకటే అవసరం మన జీవితంలో, అది దైవము. దైవమే అన్ని అనుగ్రహిస్తాడు మనకి, ఇంకా వారితో సంబంధం లేదు మనకి. మా రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి నేను పూజలో పాల్గొనగానే అక్కడ నిలబడతాను. దట్ ఈస్ నాట్ రాంగ్, కరెక్ట్. ఇట్స్ రాంగ్. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యూ. వదులుకోవడానికి మీరు భయపడకండి, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ అఫ్రేడ్. నేను నిజం చెప్తున్నాను, నాకు అసలు వదిలేసుకోవాలంటే ఏం భయం వదిలేస్తాను ఈజీగా. ఇంకేమంటున్నాడు అక్కడ? అపవిత్రమైన దానిని ముట్టొద్దని ప్రభు చెప్తున్నాడు. ముట్టుకోకూడదు. అందరికి చెయ్యేసి ప్రార్థన చేసేటం అవ్వదు కదా. చేసేసిన వాళ్ళకి రిఫ్లెక్షన్ వచ్చింది. నువ్వు బలహీనుడుగా ఉండి చెయ్యేస్తావు అనుకో, అందులో ఉన్న దురాత్మ నీకన్నా బలమైంది కాబట్టి ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఉంది. యేసునామములోనే అది చేసి ప్రార్థన చేశారు, చిన్నప్పుడు పడేసింది. అర్థమవుతుందా? ఏముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసంలో జీవిస్తూ ఉండాలి. నమ్మకం ఎప్పుడు ఆగిపోకూడదు, విశ్వాసం జీవితం ఎప్పుడు ఆగిపోకూడదు. ఈ రెండు కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి. అందుకే మీ విశ్వాసం శోధించి పరీక్షించుకోండి. పరీక్షించుకుంటే మీరు భ్రష్టులుగా ఉన్నారో భ్రష్టులుగా లేరు తెలిసిపోద్ది మీకు. అంటున్నాడు. సరే ఆలోచించు. యు జస్ట్ అండర్స్టాండ్ దట్. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు. ఇంకేంటి? మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉన్నాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందిరని ఎవరు చెప్తున్నారు? యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్ అని ఎవరు చెప్తున్నారు? నేనే చేర్చుకున్నాను, నేను చేర్చుకున్నాను. సో యూ షుడ్ బి, యూ మస్ట్ బి వెరీ స్పెషల్. అందుకు అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు.
ఎందుకో తెలుసా, మీలో ఉన్నవాడిని నేను సంచరిస్తాను, నేను ఉంటాను అన్నాడు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? యు ఆర్ సో స్పెషల్ అని ఫీల్ అయ్యారా? ఆ మందిరానికి వచ్చేయటం, లోకస్తులను చూడటం, మందిరానికి వచ్చేయటం, లోకస్తులను చూడటం, ఇలా జరిగితే ఏమీ రాదు. ఆరాధన అంటే ఎవరు చూస్తూ ఉండాలి? సంతోషం వచ్చిందంటే ఎవరు చూడాలి? దుఃఖం వచ్చిందంటే ఎవరు చూడాలి? సంతోషం వచ్చిందంటే ఎవరు స్థుతించాలి? దుఃఖం వచ్చిందంటే ఎవరు స్థుతించి ప్రార్థన చేయాలి? ఇదేమంటారు చూడండి, సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎటువంటి శక్తి గల ప్రభు అంట? ఈ ప్రభు దగ్గర విద్య లేదు, అనంతం అన్నాడు. ఈ ప్రభువు దగ్గర ధనమే లేదు, అనంతం అన్నాడు. ఆయన దగ్గర సర్వము ఉన్నది, సర్వము ఆయన నిర్వర్తిస్తున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. రామభద్రంలో సెలవిస్తాం, ఆయన ఎటువంటి దేవుడు అంట? సర్వాధికారి అయిన దేవుడు. ఆయన సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా, మీరు నా కుమారులు కుమార్తెలై ఉందిరని. ఎప్పుడుంటారు? ప్రత్యేకంగా ఉంచితే. ఎందుకంటే ఆయన ప్రత్యేకపరిచాడు మనల్ని. మనం వెళ్ళిపోయి తాగుతున్నారా? మీరు తాగండి, మీ మధ్య నేను కూర్చుంటాను. కూర్చుని తాగి కూడా ఇప్పుడు ఒంటరిగా తాగలేడానికి సహాయం. నువ్వు కూడా తాగే పర్లేదు, పట్టించేసాడు. నువ్వు బలహీనుడు అనుకో, తాగేసామనుకో ఏమవుతావు? ఇద్దరు కలిసి తాగుతారు, ఇద్దరు కలిసి కులకల్లా పడతారు. అందుకు మీరు చాలా ప్రత్యేకపరచబడ్డారు. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటారు? ఈ వెలుగు ఆశ్చర్యకరమైంది, మీరు వెలిగించబడ్డారు. చీకటిలోంచి దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. అంటే ఎవరి వంశం అక్కడ ఏర్పరచబడ్డారు? ఎవరి వంశముగా? ఎవరి వంశంగానన్నా? కామాలు చూడట్లేదు తల్లి నువ్వు. అక్కడ కామాలు ఉన్నాయా? పంక్చుయేషన్ ఉంది అక్కడ. ఏంటి అంటే చెప్తున్నాడు చూడండి ఇక్కడ, మీరు ఎలాగంట చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన గుణాతిశయములని, ఆయన గుణాతిశయం ఏం తెలుసు? అందరికీ ప్రచురం చేయండి. మీకు ఏం తెలుసు? మీకు ఏం తెలుసు చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఆయనలో ఉన్న గుణాలు చెప్పండి. నిజంగా ఆశ్చర్యకరుడు అని తెలుసా మీకు? ఎలా తెలుసు? ఆయన విశ్వాస్యతని బట్టి తెలుసా? యెషయా గ్రంథం చిన్నప్పటి నుంచి బట్టి పట్టించారు 9:6 దాన్ని బట్టి తెలుసా? ఆయన ఎటువంటి వాడు? ఆశ్చర్యకరుడు చేశాడు. మీకు చేసిన కార్యం ఆశ్చర్యం అని తెలుసా మీకు? అది ఏ మనుష్యుడు వల్ల కూడా అవ్వదని తెలుసా మీకు? ఒక దైవం వల్లే అవుతుంది తెలుసా మీకు? ఇంకేంటి ఆయన ఆలోచనకర్త తెలుసా మీకు? ఇంటెన్షనల్గా నేను ఒక ఇన్విటేషన్ వచ్చింది నాకు. నేను డేట్లు చూసుకోను. డేట్లు చూసుకోక నేను ఐ విల్ టెల్ యూ లేటర్ అన్నాను. ఇందాక ఇక్కడ కాఫీ తాగితే ఇలా ఆలోచించుకుంటా ఉంటాను కూర్చొని. అలా నుంచుని ఆలోచించుకుంటా ఉంటాను. ఎందుకు వాళ్ళకి మెసేజ్ పెట్టాను, దిస్ టైమ్ ఐ మే నాట్ బి ఏబుల్ టు అకాంపనీ యూ అని పెట్టాను. రేపు నా ప్రేయర్ ఒక తలుపులో మర్చిపోయిన విషయం. రేపు ప్రేయర్కి వెళ్ళాలి, ప్రసంగానికి వెళ్ళాలి. వాళ్ళేమి రోజు రాత్రి నన్ను వచ్చేయమంటున్నారు, ఒరిస్సా వెళ్ళిపోతాం, వచ్చేయండి, మనం ఈ ఒరిస్సాలో ఈ 2 జిల్లాలో మనం పరిచయకి వెళ్దాం, వచ్చేయండి అంటారు. నేను రానని నేను ఎందుకో చెప్పాను, కానీ ఆలోచించాడు. నేను రాను అని చెప్పడం, నాకు 19వ తారీఖు ఇంకా చాలా దూరం ఉంది అనుకున్నాను. రేపే 19 ఎందుకే
అర్థమవుతుందా? చిన్న ఆలోచన. మా ఇంట్లో కూర్చుని నేను చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నాను. నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు కానీ అంత నొక్కి పెట్టి చెప్పలేదు, నాకు తెలీదు. ఇన్ని శ్రమలు పడుతున్నా నాకు ఇల్లు కట్టాలనిపించింది. ఎందుకు? ప్రాబ్లం, దేర్ ఇస్ ద ప్రాబ్లం. ఇల్లు లేకపోతే ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. స్థలాలు లేవు, ఏమీ లేదు. మా ఊళ్ళు పురములో ఎందుకు ఇక్కడ ఆ పురం కోసం ఆలోచించారు, ఈ పురం కోసం ఆలోచించలేదు. మా ఊళ్ళు చాలా చాలా ఆలోచించి దానికి ఒక స్ట్రాటజీ వేసి ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారంగా సో ఎక్కడి నుంచి ఫైనాన్స్ వస్తుంది మనకి? ఇదా సోర్స్. మనకు వేస్ట్ అసెట్స్ ఏమున్నాయి అంటే మనం ఉపయోగించని మనకు పనికిరాని ఆస్తులు ఏమున్నాయి ఏంటి అన్నీ వేసుకుని ఓకే ఈ ఆస్తి ఎవరి చేతిలో ఉంది? మా ఆస్తి ఇంకోళ్ళ చేతిలో ఉండేది. అది మా యొక్క ఏంటంటారు అది ఇనెబిలిటీ. బికాజ్ మా ఆస్తి ఆ చేతిలో ఉండబెట్టి సో ఈ ఆస్తి ఎక్కడ ఉన్నది, ఎక్కడి నుంచి ఏది వస్తుంది, సోర్సెస్ ఏంటి అని డిజైన్ చేసి ఇంకోళ్ళ చేతిలో ఉన్నాయి కూడా దాన్ని ఎలా తీసుకురావాలి అన్న ఆలోచించారు. పుస్తకం చెప్తే ఈ ఆలోచన. సో ఈ వ్యక్తి రావాలి. ఎప్పుడు ఆలోచించాను అనుకుంటాను? 2001 నుంచి ఆలోచించి దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అప్పుడు చేశాను. అందుకు అడగలిగాను. స్ట్రాటజీ ఎవరిస్తారు? స్ట్రాటజీ దేవుడు ఇస్తారు. అంతుందా? విజన్ లేని మనుషులు ఉంటారు, దేవుడే చూసుకుంటే. అలలుయ్య ఆమె అంటే ఇక్కడ చెత్తలు పడితే పని చేయాలి కదా. విశ్వాసం అంటే క్రియలు ఉండాలి. సో వన్ బై వన్ ఈరోజు ఈ సంవత్సరం ఈ మిషనరీస్ డబ్బులు ఇస్తారేమో, ఎందుకంటే కొటేషన్ ఇచ్చేవాడిని, మన చర్చ వేసుకొచ్చేమో అని అంతే. ఎంత ఆతృతతో ఉండేవాడినావు. నిరాశే ఏటిల్లో అనుకునేవాడిని. మీరు అనుకుంటారు అందరి భ్రమ ఏంటంటే తెల్లవాళ్ళు డబ్బులు ఇస్తారని. ఎవరు పని చేయించుకుంటారు ఉత్తునే నాతో ఎంత పని చేయించుకున్నారు తెలుసా? అంతే పని నేను నా కోసం నేను చేసుకుంటే ఇప్పుడు కుబేరుని అయిపోతుంది నేను. ఇది భ్రమ. మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూస్తున్నావు అంటే నీకు దైవం ఎవరో ఇంకా తెలియలేదు, దైవమే తెలుసుకోలేదు, నువ్వు ఇంకా మారు మనసే పొందలేదు. అందుకప్పుడు మిషనరీతో ఏమన్నా తెలుసా? అతను అతిశయంగా మాట్లాడుతున్నాడు. మాకు రెస్పెక్ట్ అవ్వాలి మీకు అన్నాడు. మేము ప్రార్థన చేస్తే నువ్వు వచ్చు, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇంకోటి వస్తాడు, నీతో పని లేదన్నాను నేను. ఇప్పటికీ అదే చెప్తాను నేను. నువ్వు ప్రార్థన చేస్తే వచ్చినాడు, నేను మళ్ళీ ప్రార్థన చేస్తే ఇంకోటి పంపిస్తాను దేవుడు. కానీ దైవం మీద మనసు ఉంది తప్ప నీ మీద మనసు లేదు. రిజైన్ చేసి పడిసాను. మా నాన్నగారు వద్దు నాయన అలా చేయకూడదు అన్నారు, చేస్తాను నేను. వద్దు అతనే ఉన్నాను నేను అంటున్నాను. ఎందుకు దేవుడు విడవడు? చేస్తామని చెప్పాను. మై ఫెయిత్, నా నమ్మకం ఏంటి, మై బిలీఫ్ ఏంటో తెలుసా? దేవుడు అలాగో దారం ధరిస్తాడు. అలాగే ప్రార్థన చేశాడు, అలాగే తెలిసేది అవుతుంది. మీరు అంతగా కాన్సన్ట్రేటెడ్గా దైవాన్ని చూస్తున్నారా? లోకం వైపు లేదు. ఈయన ఉండగా ఇంకోటి సంపాదించుకుందాం అనుకుంటున్నారా? అందుకే ఏమన్నాడు 11వ అధ్యాయంలో మిమ్మల్ని అలాగ ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడంట. 2 కొరింథీయులు 11వ అధ్యాయంలో ప్యూర్గా 2వ వచనం నుంచి ఉంటాను చూడండి. ఆసక్తి కలిగి ఉన్నాను, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి. ఇది మెటాఫరికల్గా రాశాడు. అర్థం చేసుకోండి. మీ పుస్తకాలు ఎక్కువ చదవరు నాకు తెలుసు. అలంకార రూపంలో రాశాడు. మీ కుమారుడికి పెళ్లి చేయాలి అంటే ఆల్రెడీ నలుగురు కుర్రాళ్ళతో తిరిగేసి 2 పెళ్ళిళ్ళు అయిపోయిన అమ్మాయిని తీసుకొస్తారా, లేకపోతే
చక్కగా క్రమంగా ఉన్న ఒక అమ్మాయిని, ఒక కుటుంబంలోంచి అమ్మాయిని తెచ్చుకుంటారా? చెప్పడమ్మా, ఈ వల్గర్ భాష ఇంకా మాట్లాడట్లేదు నేను ఇక్కడ. మంచి అమ్మాయిని, మంచి గుణాలు ఉన్న అమ్మాయిని, మంచిగా ఉన్న ఫ్యామిలీ నుంచే తెచ్చుకుంటారు కదా. అలాగే మీలో దుష్ట కార్యాలు లేకుండా దైవ నియమాలని పాటిస్తూ దైవ క్రమంగా ఉంటూ ఉన్నవారుగా, ఆ పవిత్రతలో ఉన్నవారుగా దేవుని ఎదుట మిమ్మల్ని నేను ఉంచాలనుకుంటున్నాను. అది నా యొక్క కాన్సన్ట్రేషన్ అంటారు, అది నా ఫోకస్ అక్కడ. అందుకు నేను మాట్లాడుతున్నాను. అలా ఉన్నా అలా మీ పిల్లల్ని పెట్టుకోగలుగుతున్నారా? పర్లేదని వదిలేస్తున్నారా? పర్వాలే. ఈ 3 రోజుల్లో ఏం చేశానో తెలుసా? ఈ తబిత అనే విషయంగా పిలిచి కీబోర్డ్లో అసలు ఏంటి, కీబోర్డ్లో ఎలా ఉంటుంది కీబోర్డు, దాంట్లో సౌండ్స్ ఏంటి, దాన్ని ఏమంటారు, దాన్ని ఎన్ని విధాలుగా మనం నేర్చుకోవాలి, ఫండమెంటల్స్ అవి ఒకటి నేర్పించి ప్రారంభించి అది ప్రాక్టీస్ చేయడానికి ఒక కీబోర్డ్ ఇచ్చాయి. ఆ ఏజ్లో నేర్చుకోవాలి, ఈ ఏజ్లో కాదు. ఈ ఏజ్లో చేసే పనులు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద పనులు అలాగే ఇచ్చారు. ముందు సార్ సింధు అడిగింది నన్ను, ఆ సింధుకు నేర్పరా అంటే మన ప్రొఫెసర్ గారు మనమోడు చెప్తే ఇంకోటి చేస్తాడు ఇంట్లోని. ఆడికి అర్థం కాలేదు నేను ఏం చెప్తున్నాను. ఇలాగ వెళ్ళిపోతాడని నాకు తెలుసు. ఉంచుకోవడం జరిగిందిగా నేను బయటికి వెళ్ళాడు, భవిష్యత్తు బాగుండాలి, ఆడు కాళ్ళ మీద నిలబడాలని జరిగించాను నేను అందరి పిల్లలు. అది బిడ్డకు నేర్పరా అంటే ఏదో ఫిలాసఫీ చెప్పాడండి. నాకు అర్థం కాలేదు. అందుకే నీకు నేను దొరకడం అదృష్టం, మీరు నాకు దొరకడం నాకు దురదృష్టం అన్నాను. అందుకే అన్నాను. పిల్లలకు నేర్పించుకున్నాను. నేను చెప్పాను, ఇది మీకే కాదు సింధుకు కూడా ఇచ్చాను, మీరు ముగ్గురు కలిసి అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నుంచి నేర్పితే 1 సంవత్సరం తర్వాత వాళ్ళకి ఆ ఫండమెంటల్ వస్తుంది. అంటే అది బేసిక్ వస్తుంది. అంటే వీడికి నేను సంవత్సరం క్రితం చెప్పాను, ఇప్పుడు మీరు బేసిక్ వచ్చిందనుకోండి, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తా ఉంటారు, ప్లే చేసేస్తా ఉంటారు. అర్థం చేసుకోరు కదా సంఘం. అర్థం అవ్వదు మీకు నా మాటలు. ఇప్పుడు సరే ఆలోచించండి, మనం ఎలా ఉంటున్నాము అన్నది చూస్తున్నాడు దేవుడు. ఎలాగ చేసుకున్నాడంట, మీతో అనలేదట, మీలో నివసించాలి, సంచరించాలనుకుంటున్నాను. మీరు నా కుమారులు కుమార్తెలుగా నేను స్వీకరించాలనుకుంటున్నాను. సర్వశక్తి గల దేవుడిని నేనే సెలవిస్తున్నాను. అందుకు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండండి. అపవిత్రతలో వెళ్ళి కూర్చోకండి. మీకు ఎంజాయ్మెంట్ అపవిత్రంగా కావాలి అంటే అక్కడ ఎంజాయ్మెంట్ ఎదుగుతున్నారంటే ఇంకా దైవాన్నే మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అందుకు ఆలోచించండి. మనము దైవ సిద్ధాంతాలని, దైవ క్రమాన్ని అనుసరించి జీవించాలి తప్ప లోక క్రమాన్ని అనుసరించి జీవించవలసిన అవసరమే లేదు. లోకం వైపు చూస్తే శ్రమ కలుగుతుంది అని బేసిక్ స్పృహలో ఉన్నారనుకుంటున్నాను నేను. లోకం వైపు చూస్తే ఏం కలుగుతుంది? శ్రమ. లోబడిన పిల్లలకి శ్రమ. చదువుకున్నావా లాస్ట్ వీక్? అందుకు క్రమపరచు. అందుకే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనంలో ఏమంటాడంటే, మన మార్గాలన్నింటినీ పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదుము అంటాడు. ఏ తట్టు తిరగాలి? పరిశీలించుకుని మన మార్గాలను పరిశోధించి శోధించి చూసుకుంటే మన మార్గాలన్నీ ఎప్పుడు రాంగ్ రూట్లే. ఇలా నిదానంగా వెళ్ళాలంటే నిదానంగా వెళ్తున్నాం అనుకుని ఇలా అడ్డంకి వెళ్ళిపోతా ఉంటారు. అది గమ్యం చేరరు. ఎప్పుడు గమనించండి, డెస్టినీ చేరరు. అందుకు మన మార్గాల్ని, మన విశ్వాసాన్ని మనమే శోధించి పరిశోధించుకుని మళ్ళీ ఎవరి తట్టు తిరగాలి? ఎప్పటికప్పుడు దేవుని తట్టు తిరుగుతున్నావా? తిరగడానికి ఆ ఇంటెన్షన్ ఉందా? ఉద్దేశం ఉందా? దేవుని తట్టు తిరగకపోతే
నువ్వు దేవుని యొక్క కుమార్తెవి అవ్వకపోతే దేవుడిచ్చే స్వాస్థ్యాన్ని పొందలే. స్వాస్థ్యాన్ని ఎప్పుడు ఎవరు పొందుతారు? బిడ్డలే పొందుతారు కదా. అందుకు చెప్తున్నాడు, మీ విశ్వాసాన్ని శోధించి పరీక్షించుకోండి, పరిశోధించుకోండి, మీ మార్గాల్ని దేవుని తట్టు తిరగండి. అంతే తప్ప భ్రమల్లో ఉండకండి. పాపం వల్ల కొలుగు భ్రమలో అంటాడు బైబిల్లో. భ్రమ. మనము ఏర్పరచబడ్డవారము, దేవుని సొత్తైన ప్రజలము, రాజులైన యాజక సమూహము, తన ఇష్టులైన జనము మనం. అందుకు మనము దేవుని వారిగా జీవిస్తున్నామా అన్నదే ఇక్కడ ప్రాముఖ్యమైనది. అందుకెప్పుడు బలవంతులై ఉండాలని ప్రార్థన చేశాడు, మంచి కార్యాలు సత్కార్యాలు చేయాలని ప్రార్థన చేశాడు, ఆయన మేలైన కార్యాలు చేయాలని ప్రార్థన చేశాడు. దైవజనుడు అవే దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు తప్ప నువ్వు ఎంత లోకానుసారమైన జ్ఞానంతో యుక్తిగా ఉంటున్నావు అన్నది దేవుడు ఏమాత్రమో అది ఇష్టపడదు. అలా ఉన్నావు అంటే శిక్ష ఖచ్చితంగా పొందుతారు అంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మిమ్మల్ని క్రమంలోకి నడిపించునుగాక. అందరూ లేచి నిలబడండి.